మనకొచ్చేసి మొత్తం 32.5 గుంటల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి వచ్చింది. ఈడి దాకా మన కార్ వస్తుంది. బీట్ రోడ్కు థర్డ్ బిట్ ఉంటుంది. ఇది మనకు నార్త్ ఫేస్ రోడ్తో వస్తుంది. ఇందులో మనకి ఇంకా 32.5 గుంటలు అమ్మకానికి ఉంది. మంచి హైట్ పొజిషన్లో ఉంటుంది. ల్యాండ్ కూడా చుట్టూ పొలాలు ఉంటాయి. వాటర్ ఉన్న ఏరియా. వ్యూ అయితే చాలా బాగుంటుంది. మనకు అక్కడ కడిల వరకు బౌండరీ, అక్కడ నుంచి మనిషి నిలబడే దగ్గర నుంచి అట్లా వస్తుంది. మనకు సరౌండింగ్ లొకేషన్ చూసుకుంటే మంచి హైట్ పొజిషన్లో ఉంటాము. బ్లాక్ టాప్ రోడ్ నుంచి థర్డ్ బిట్ ఉంటుంది. సాయిల్ పరంగా చూస్తే రెడ్ సాయిల్ ఉంటుంది. విలేజ్ నుంచి మనకు కేవలం ఒక 300 మీటర్ల దూరంలో ఉంటాం. మనకు తక్కువ బడ్జెట్లో ఒక 32.5 గుంటల భూమి ఉన్నా కూడా మనకు బడ్జెట్ పరంగా చూస్తే గుంటకు వచ్చేసి 75,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఒక 60 వరకు వచ్చేసినా కూడా మీకు 21 lakhsలో వచ్చేస్తుంది మొత్తం. ఇది కనిపిస్తున్న ల్యాండ్ అంతా చాలా బాగుంటుంది. సైట్ వచ్చేసి టైటిల్ పరంగా చూస్తే క్లియర్ టైటిల్ అండి. డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉంది. ఎలాంటి లిటిగేషన్ అయితే లేవు. మనకు అవుపిచ్చేదే విలేజ్ నుంచి జస్ట్ ఒక థర్డ్ ఫోర్త్ బిట్ అనుకోరాదండి. మనం ఏదైనా గెస్ట్ హౌస్ వేసుకున్నా, ఒక చిన్న తోట వేసుకున్నా బాగుంటుంది. మనకు బీట్ రోడ్ నుంచి థర్డ్ బిట్ ఉంటుంది. కార్ అయితే వస్తుంది బ్లాక్ టాప్ రోడ్ నుంచి. మన జనగాం జిల్లా నుంచి కేవలం మనకు ఒక 14 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందులో బోర్ లాంటివి అయితే ఏం లేవు. పవర్ సదుపాయం అయితే పక్కనే ఉంది ఆల్రెడీ బోరు. అటు సైడ్ 3 sides పొలాలే ఉంటాయి. అన్ని సైడ్ల పొలాలే ఉన్నాయి దీనికి. అక్కడ ఫామ్ హౌస్ ఉందండి. ఫామ్ ల్యాండ్ అవుపిస్తుంది కదా, అదంతా ఒక 200 ఎకరాల ఫామ్ ల్యాండ్ ఉంటుంది. అక్కడ దానికి వెళ్ళడానికి కూడా దారి ఇక్కడ నుంచి వెళ్తారు వాళ్ళు. సాయిల్ పరంగా చూడవచ్చు క్లియర్గా రెడ్ సాయిల్, మంచి హైట్ పొజిషన్లో ఉన్నాం. చాలా బాగుంటుందండి ల్యాండ్ అయితే. లక్కీ ప్రాపర్టీ అని చెప్పవచ్చు. మనకు హైదరాబాద్ నుంచి వచ్చేసి 85 కిలోమీటర్స్ వరకు వస్తుంది. మన జనగాం జిల్లా నుంచి 14-15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బ్లాక్ టాప్ రోడ్ నుంచి